మీరే ఆలోచించుకోండి. నేను అడుగుతున్న ఎమ్మెల్యే ఏమైనా జగ్గిరెడ్డి అభివృద్ధి చేశాడా? తెచ్చాడు. ఒక్క పని అయింది. రావులపాలెంలో బార్ తెచ్చాడా లేదా? లంచం కోసం బార్ తెచ్చిన వ్యక్తి, చిల్లర కోసం బార్ తెచ్చిన వ్యక్తి. నేను అడుగుతున్నా ఇంకొక పక్క పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తారని 20 లక్షలు కొని 45-60 లక్షలకు ఎకరాకు అమ్ముకున్న దుర్మార్గుడు ఈ జగ్గిరెడ్డి. పంట కాలవల్లో తూడుకాడ గుర్రపిడక తొలగించడానికి చేతగాలేదు ఈ ప్రభుత్వానికి. కాంట్రాక్టర్లు ఉన్నారు, 10 మంది కూడా ఉపాధినిచ్చే పరిస్థితులు లేరు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు, పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు చూస్తే 95,000 కోట్ల రూపాయలు చిన్న చిన్న కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వకుండా బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్మార్గం. కొంతమంది కాంట్రాక్టులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా బాధేస్తుంది. 43 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఇప్పుడే సత్యానందరావు గారు చెప్పారు, ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసే బాధ్యత మాది. వారు చెప్పిన పనులన్నీ నేను చేసి పూర్తి చేస్తాను. ఇంకో పక్క ఇక్కడ కొబ్బరి ఎక్కువ ఉంది. నాఫిడ్ ద్వారా మనం కొనేవాళ్ళం, ఇప్పుడు అది కూడా కొనడం మానేశారు. అందుకే మళ్ళీ ఆమె ఇస్తున్నా నా ప్రయత్నం కొబ్బరి నుంచి నూనె కానీ, కొబ్బరి పాలు కానీ, కొబ్బరి పౌడర్ వంటి ఉత్పత్తులు తయారు చేయాలి. వాల్యూ అడిషన్ రావాలి, అగ్రో ప్రాసెసింగ్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. తప్పకుండా అవన్నీ చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. పనులు చేసే బాధ్యత మాది, ఓట్లేసే బాధ్యత ఇక్కడ 2 అభ్యర్థులు ఉన్నారు. ఒకటి బండారు సత్యానందమూర్తి గారు, సీనియర్ పాలిటీషియన్, అనుభవం ఉండే వ్యక్తి, ప్రజల పట్ల అభిమానం ఉండే వ్యక్తి. రెండో వ్యక్తి హరీష్, జిఎంసి బాలయోగి కుమారుడు, కోనసీమ ఎప్పుడు మరిచిపోలేని ముద్దు బిడ్డ బాలయోగి. ఒక దళిత జాతికి వన్నె తెచ్చిన వ్యక్తి బాలయోగి. ఇప్పటికి కూడా నేను మర్చిపోలేకపోతున్నా బాలయోగిని. నాకు ఎంత నమ్మకం అంటే తెల్లవారితో నన్ను కలిసి ఢిల్లీకి వెళ్ళాడు. ఆ రోజు ప్రధానమంత్రి గారు మధ్యలో ఫోన్ చేశారు, మీరు స్పీకర్గా ఒప్పుకోండి, మీరు ఏ పదవి వద్దంటున్నారు అని అంటే దిగంగానే బాలయోగి గారికి మెసేజ్ ఇచ్చి స్పీకర్గా నామినేషన్ ఇప్పించిన వ్యక్తిని నేనే. అందరూ అన్నారు బాలయోగికి హిందీ రాదన్నారు. హిందీ అక్కర్లా, మా బాలయోగి ఒక సమర్థమైన వ్యక్తి, ఏ పనైనా చేయగలుగుతారని చెప్పి నేను ఆ రోజు చెప్తే మాట నిలబెట్టిన మాణిక్యం మన బాలయోగి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అందరినీ కోరుతున్నా, 2 అభ్యర్థులు గెలిపించండి. కోనసీమలో 7 మందిని గెలిపించే బాధ్యత మీది. ఎంపీ 7 మంది ఎమ్మెల్యేలు, తర్వాత ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో చేసే బాధ్యత మాది. అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం, కాపులకు కూడా న్యాయం చేస్తాం. ఎవరిని కూడా నేను ఒకటి చెప్తున్నా, మళ్ళా మీరు ఒక్క ఓటుగా అటు ఇటు వేస్తే చాలా సమస్యలు వస్తాయి. ఏకపక్షంగా ఎన్నికలు జరగాలి. ఒకే పక్షం, అదే ఎన్డీఏ. సైకో పోవాలి, ఇక్కడైతే సైకిల్ రావాలి, ఇంకో దగ్గర కాంబినేషన్లో ఉంటుంది, ఒక దగ్గర కమలం పువ్వు ఉంటుంది, ఇంకో దగ్గర గ్లాస్ ఉంటుంది. ఇక్కడ 2 సింబల్స్ కూడా సైకిలే. ఇక్కడుండి ఒకటే చెప్తున్నాం,
ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి వీర సైనికులుగా మీరు పనిచేయాలి. తెలుగుదేశం, జనసేన, జన సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ మీరు పనిచేయండి. 2 ప్రభుత్వాలు ఉంటాయి. కేంద్రంలో ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. కార్యకర్తలు కూడా న్యాయం చేసే బాధ్యత